జయ గురుదత్త. భక్త యోగం అంటే భక్తితో భగవంతుణ్ణి మనము పూజిస్తూ ఉంటాం. భగవంతుణ్ణి అనేక కోరికలు కోరుతుంటాం. ఈరోజు ఒక అద్భుతమైన యోగము మానవాళికి కలగడానికి నాగశాస్త్రంలో ఒక మంత్రం ఉంది. ఈ మానవాళి అంటే మనమందరము కూడా కర్మ దోషాన్ని అనుభవించడానికి జన్మనెత్తుతాం. అసలు మనకు జగద్గురువులే చెప్పారు, పునరపి జననం పునరపి మరణం. నిజంగా ఎన్నో అంటే శాస్త్రవచనాలన్నీ సత్యమే. మనము ఈ కర్మను అనుభవించి, కష్టాలు అనుభవించి, ఇబ్బందులు అనుభవించి చాలా మానసికంగా డిస్టర్బ్ అవుతాము, అంటే క్షోభను అనుభవిస్తామనే ఋషులు అనేక పరిహారాలు అందించారు. అందులో మంత్ర భాగం ఒకటి. మంత్రాధీనంతు దైవతం. ఈరోజు ఎవరైతే ఈ మంత్రం చదువుకుంటారో వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఈ మంత్రము ఒక మానసిక ప్రశాంతత అంటే అదేమంత దాన్ని తీసి పడేయడానికి లేదు. మానసిక ప్రశాంతత ఉన్న వ్యక్తి నిజమైన అదృష్టవంతుడు. జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం త్రిపుర పూజ్యాయై నమః. ఓం శ్రీం త్రిపుర పూజ్యాయై నమః. ఓం శ్రీం త్రిపుర పూజ్యాయై నమః. ఈ మంత్రాన్ని 12 సార్లు రాసి 108 మార్లు జపిస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది. దత్తార్పణమస్తు.